జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు. కంటేశ్వర్ బైపాస్ నుంచి పాత ఆర్టీఓ కార్యాలయం వరకు జరిగిన ఈ పరుగును కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా, మేయర్ ఉమారాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రణాళికలో సృజనాత్మక ఆలోచనలతో కార్యక్రమాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. అంకిత భావంతో పనిచేసే అధికారులను గుర్తించి ఉత్తమ అవార్డులు అందజేస్తామని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు 14 నుండి 15 ఏళ్ల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రగతి ప్రణాళికను శాఖల వారీగా సమర్థంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, తహసీల్దార్ విజయకాంతరావు, కార్పొరేటర్లు, మెప్మా మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మేడం కనిపిస్తుంది. జై తెలంగాణ. చెప్పండి. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మేడం గారికి మరియు మన నగర మేయర్ గౌరవనీయులు శ్రీమతి ఉమారాణి గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు, మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మెప్మా సిబ్బందికి, అలాగే శానిటేషన్ సిబ్బందికి, మిగిలిన మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి ఏదైతే ఉందో దాని ప్రకారంగా రోజువారీ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈ రోజు నుండి మనం పెద్ద మొత్తంలో స్టార్ట్ చేయబోతున్నాము. కలెక్టర్ మ్యామ్ గారి ఆదేశాలకు అనుగుణంగానే ఈరోజు ఒక మంచి కాన్స్పిక్యూస్ ప్లేస్లో మనం ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేద్దామని చెప్పేసి జిల్లా కలెక్టర్ మేడం గారి సూచన మేరకు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే మనము మెయిన్ జంక్షన్లో బెలూన్స్ కానీ మిగతా ఫ్లెక్సీలు అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ కూడా మీరు పైన చూస్తున్నారు, రిలయన్స్ బిల్డింగ్ పైన కూడా మనము హీలియం బెలూన్స్ అన్నింటిని కూడా ఎగురవేయడం జరిగింది రాత్రి అవన్నీ కూడా. సో ఈ కార్యక్రమంలో, ఈ 99 రోజుల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని మనం అనుసరించి అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కలెక్టర్ మ్యామ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇద్దరు ప్రజాప్రతినిధులకి ఈ కార్యక్రమాన్ని చాలా తక్కువ సమయంలో ఘనంగా ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి, వారి సిబ్బందికి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక పురపాలక సంఘంకి బ్యాక్ బోన్గా అక్కడ పారిశుద్ధం కావచ్చు, పంచదనం కావచ్చు, దాన్ని నడిపే బాధ్యత తీసుకున్న చాలా సామర్థ్యవంతంగా నిర్వహిస్తున్న మన కర్మచారులకి అందరికీ నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. దయచేసి మీ అందరి దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఇది మామూలుగా జరిగే పనిలాగా ఒక సవాల్లాగా తీసుకొని అండ్ కొత్త ఆలోచనతో
ఒకరోజు ఏం చేయాలి, మనం పారిశుద్ధం అయితే ప్రతిరోజు చేస్తూ ఉంటాము, దీంతో పాటు ఇంకేం చేసుకోవచ్చు అనేది దయచేసి కొత్త కొత్త ఆలోచనతో రండి. నేను వార్డ్ ఆఫీసర్స్, పీడీ, మెప్మా సభ్యురాలతో కూడా నేను కోరేది ఏంటంటే, మీరు మీ పరిధి, మీ వార్డులు కావచ్చు, మీ సంఘాలు కావచ్చు, అందులో కొత్త ఇంకేం ఆలోచనతో మనం ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దయచేసి మీ వార్డ్ ఆఫీసర్స్ ద్వారా కమిషనర్ సార్కి తెలియచేయండి. ఇందాక కొంతమంది ప్రజావాణిలో కూడా మీ అందరు మాతో కలిసి ఉన్నారు. మీది కొన్ని కోరికలు ఉన్నాయి, చిరకాలం నుంచి ఉన్న కోరికలు. తప్పకుండా దాన్ని కూడా మేము మా వంతు పరిష్కారం చేసుకోవడానికి మేము ట్రై చేస్తామనేది ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నాను. సో మన నిజామాబాద్ కార్పొరేషన్ అంటే చాలా పెద్ద కార్పొరేషన్. ఇప్పుడు మనం వేరే జిల్లాలో వేరే కార్పొరేషన్తో పోల్చుకుంటే, సో ఆ ఘనతని మనం కాపాడాలి, ఇంకా మంచి పేరు తేవాలి అంటే అందరూ ఒక శానిటేషన్ వర్కర్ నుంచి ఒక కలెక్టర్ వరకు అందరూ కృషి చేస్తేనే ఆ ఘనతని మనం కాపాడగలుగుతాము. సో దయచేసి ఈ 99 రోజు ప్రణాళికలో కొత్త కొత్త ఆలోచనతో రండి. మీ కమిషనర్ గారు, కొత్త మేయర్ మేడం, మిగతా ప్రజాప్రతినిధులు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో మీ ఆలోచనకి తప్పకుండా మేము సహకరిస్తాము. ఈ స్టేజ్ మీద చేసిన కలెక్టర్ గారికి మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ మేయర్ ఉమారాణి గారికి, కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు మరియు ఆఫీసర్లకు, వేదిక ముందున్న మెప్ప సోదరిమణులకు, మున్సిపల్ సిబ్బందికి, ఆఫీసర్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మేడం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేడం, కలెక్టర్ మేడం వచ్చిన తర్వాత ఒక మార్పు చూస్తూ ఉన్నాం. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో సమ్ చేంజ్ వీఆర్ సీయింగ్. ఈ ప్రజాపాలన ఈ ప్రగతి అనేది ఏదైతే ఈ 99 డేస్ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ వైజ్గా 99 డేస్ అయిన తర్వాత నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి మంచి అవకాశం ఇది. ప్రజలలో ఒక మార్పు, అంటే ప్రజలు హర్షించే విధంగా మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మరియు సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతకి జై. మా సోదరి మనులకు, శానిటైజర్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన నిజామాబాద్ని సుందరంగా తీర్చిదిద్దితే మీ పేరే మనం నిజామాబాద్ సుందరంగా ఉంది అని గొప్పగా చెప్పుకునేటట్టు మీరు చేస్తారని నమ్మకం నాకుంది. ఈ 99 రోజుల పాలన కూడా అందుకే మన సీఎం గారు పెట్టారని నేను అనుకుంటున్నాను. మన మెప్మా సోదరి వాళ్ళందరి కష్టాలు నాకు తెలుసు. నేను మీలో ఒకదాన్ని, నేను ఎక్కడి నుంచో రాలేదు. మీ బాధలన్నీ నాకు తెలుసు. మనం అందరం ఎట్లా, మన పరిస్థితులు ఏందని నాకు తెలుసు. మిమ్మల్ని ఎక్కువసేపు నిల్చోబెట్టి ఇబ్బంది పెట్టలేను. ఇప్పటికే బాగాసేపు నిలబడ్డారు మీరు. ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. నాకు